ఇప్పుడు మళ్ళీ August 15 అంటున్నాను. దానికి అధ్యయనం ఏముందని మేనిఫెస్టో అని చెప్పినాడు. దానికి అధ్యయనం ఏముందని నాకు అర్థం కానీ ఆర్టీసీకి డబ్బిస్తే అధ్యయనం. ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, ఎక్కిన వాళ్ళందరికీ విశాఖపట్నం పోవాలి, విశాఖపట్నం పోతారు. మా అనంతపురం వాళ్ళు అమరావతి చూసుకునే దానికి విజయవాడ రావాలంటే విజయవాడకు వస్తారు, కనకదుర్గమ్మని గుడి దర్శనం చేసుకుంటారు, మళ్ళీ వెనక్కిపోతారు. ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడంతా పోయి మా ప్రాంతాల్లో నుంచి ఆయా జిల్లా ఈ మా రాయలసీమ వాళ్ళందరూ తిరుగుతారు. ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా పైకి పోతారు, అన్ని చూసి వస్తారు. పొద్దున పోతారు, సాయంత్రానికి ఎన్నికకి వస్తారు ఇళ్ళకు. దానికి అదే కదా ఆయన చెప్పింది ఎన్నికలప్పుడు అదే కదా ఆయన చెప్పింది. దానికి ఇలా ఇంకొకటి సూపర్ 7లో 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలు 20 లక్షల మందికి పైగా ఉన్నారు. కనీసం అంటే నెలకు 4,000 రూపాయలు చొప్పున వీళ్ళకిస్తే పెన్షను సంవత్సరానికి 9,600 కోట్లు కావాలి. ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టేసినాడు ఒకరికి, ఇలా రెండో సంవత్సరం కూడా ఎగరగొడతా ఉన్నాడు. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నేలకు మందం అని బెదిరింపు. పైగా అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇచ్చే పెన్షన్లు తగ్గించేసినాడు. ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎలక్షన్ జరిగే నాటికి మార్చిలో ఈయన ఎలక్షన్కు పోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే నిన్న జూన్లో పెన్షన్ అంటే ఈ నెలలో ఇచ్చిన పెన్షన్లు ఎంతమందికి అంటే 61,48,000 మందికి. అంటే 5 లక్షల పెన్షన్లు తీసేసినాడు. ఎలక్షన్లకు పోయే నాటికి 66,34,000